హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం శనివారం అయితే వచ్చేసిందండి. వారానికి ఒకసారైనా మనం కందిపప్పు అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ రోజు కందిపప్పు ములగాకు కర్రీ అయితే తయారు చేసేసుకుందాం. కావాల్సిన ఐటమ్స్: ములగాకు మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. 300 వ్యాధులకి అయితే ఇది ములగాకు చాలా మంచిదండి. ప్రతిరోజు తీసుకోవచ్చు, ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. పచ్చళ్ళు, పొడాలు, పప్పుల్లో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఇలా కావాల్సినంత ఆకైతే తీసుకోండి. 2 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. 2 టమాటాలు తీసుకోండి. కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. కట్ చేసేసుకుందాం. మునగాకు పప్పు ఇలా అయితే ఉడికించేసుకోండి. ఇలా ఒక బౌన్లో అయితే పెట్టేసుకోండి. కొద్దిగా నెయ్యి ఉంటే యాడ్ చేయండి. ఆవు నెయ్యి యాడ్ చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చూడండి ఎండుమిర్చి ఇలా అయితే వేసేసుకోండి. 2 కాయలు మిర్చుకుని. నిషిక, కరివేపాకు వేసేమ్మా. వేసా ఇంకా ఏనా? వేసేయి వేసేయి. నిషిక వెళ్ళిపోయేసి వేసేసుకోమ్మా. దంచి పెట్టిన వెల్లుల్లి వెయ్యి. వేసేసావా? సరిపోతుందమ్మా. కలిపేసుకుందామా? చూడండి, పోపు అంతా కూడా ఇలా అయితే వేపేసుకోండి. అలాగేనమ్మా, పోసేస్తున్నానే. బాగుంటుంది కలిసి. మొత్తం కలిపేసుకుందామే. మునగాకు పప్పు చాలా టేస్టీ, సూపర్ టేస్టీ. ఇలా అయితే మీరు కూడా తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పప్పు అయితే రెడీ. మూత పెట్టేద్దామమ్మా. పప్పు రెడీ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్. సీ యూ. రెడీ అయిపోయింది పప్పు. కలిపేద్దాం. పప్పు రెడీ అయిపోయింది తెలిసి. ఇంకా చూడు, పప్పు రెడీ అయిపోయింది. ఇష్టమేనమ్మా నీకు? అవునా? సరే, మూత పెట్టాము ఇంకా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.